ప్రైజ్ ద లార్డ్. అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ నామంలో మీ అందరినీ కూడా ఈ మెసేజ్లోకి, ఈ ప్రార్థనలోకి ఆహ్వానిస్తున్నాను. నేను మీ ప్రవక్తని బెరాకా హీలింగ్ ఫైర్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. మళ్ళీ మిమ్మల్ని కలుసుకోవడానికి, అందరికి కూడా ప్రార్థన చేయడానికి, దేవుడిచ్చిన కృపను బట్టి, ఆయన ఇచ్చిన మహిమను బట్టి దేవాతి దేవునికి స్తుతులు, స్తోత్రాలు, ఘనత, మహిమ, ప్రభావం యేసయ్యకి ఒక్కడికే చెల్లిస్తున్నాను. హల్లెలూయా, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. చిన్న ప్రార్థన చేసుకుని దేవునామాన్ని మహిమపరుచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడు, నమ్మకము, యథార్థమైన దేవా, నీకే స్తోత్రాలు ప్రభా, వందనాలు ప్రభా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడకు దేవా, నిత్యగు తండ్రి, సమాధాన అధిపతికు దేవా, నీకే స్తోత్రాలు ప్రభా. అయ్యా తండ్రి, అయ్యా ఈ వాక్యం చెప్పుచుండగా, ప్రార్థన చేయించుకుండగా నీ అగ్ని అభిషేకం దిగునుగాక. అయ్యా అంధకార శక్తులు కాలిపోవునుగాక, చీకటి శక్తులు కాలిపోవునుగాక, దుష్ట ప్రభావాలన్నీ కాలిపోవునుగాక. నజరేయుడైన యేసు నామంలో నీ రక్తం ద్వారా ప్రతి కుటుంబంలో, ప్రతి సంఘంలో విడుదల వచ్చునుగాక. అభిషేకం రిలీజ్ చేస్తున్నా, ఫైర్ రిలీజ్ చేస్తున్నా ప్రభా, అగ్ని అభిషేకం రిలీజ్ చేస్తున్నా. నజరేయుడైన యేసు నామములో అద్భుత కార్యం జరుగునుగాక. సైన్స్ అండ్ వండర్స్ అండ్ సూపర్ న్యాచురల్ మిరాకల్స్ మాకు జరుగునుగాక. నజరేయుడైన యేసు నామములో ప్రభా, పరిశుద్ధాత్మ దేవా, స్వస్థతలు కలుగునుగాక, విడుదల వచ్చునుగాక, ఆత్మీయ జీవితాలు కట్టబడునుగాక. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా కార్యం జరిగించు ప్రభా. అయ్యా నీవే తండ్రి తోడునీడుగా నడిపించమని యేసు నామములో అడుగుచున్న పరమ తండ్రి, ఆమేన్. బైబిల్ గ్రంథంలో నుంచి వాక్యం చూసుకుందాం. యెషయా గ్రంథము 59:19 ప్రకారం, ఐజాక్ 58:19 ప్రకారం మనం చూసినట్లయితే, పడమటి దిక్కున ఉన్నవారు యెహోవా నామమునకు భయపడుదురు, సూర్యోదయము దిక్కున ఉన్నవారు ఆయన మహిమకు భయపడుదురు. అంటే యేసుక్రీస్తు ఏ దిక్కునైనా ఉన్నాడు, అన్ని దిక్కుల యేసుక్రీస్తు ఉన్నాడు. కానీ ఆయన చూచి శత్రువులు భయపడతారంట. ఆ పడమటి దిక్కున ఉన్నవారు యెహోవా నామమునకు, ప్రభు అయిన యేసుక్రీస్తుకి భయపడతారంట. అలే సూర్యోదయము దిక్కున ఉన్నవారు ఆయన మహిమను చూచి భయపడతారంట. ప్రజలందరూ కూడా యేసుక్రీస్తు ఈ భూమి మీద చేసిన ఆశ్చర్య కార్యాలు, ఆయన చేసిన వండర్స్, ఆయన చేసిన స్వస్థతలు అన్నీ చూచి కూడా అనేక ప్రజలు ఆశ్చర్యపోయారు. అదే కాకుండా యేసుక్రీస్తుని మహిమను తెలుసుకున్నారు. ఇంకా చాలామంది క్రీస్తుని నమ్మని వారు భయపడ్డారు. కాబట్టి భయపడిన వారు కూడా ప్రభువుని నమ్ముతారు. ప్రభువుని నమ్ముకుని ఆయన మహిమను చూచిన వారు కూడా కొన్ని సందర్భాలలో భయపడతారు. ఎటువంటి సమయంలో భయపడతారంటే, ప్రభువుకు దూరంగా ఉన్నప్పుడు, ప్రభువుని నమ్ముకొని కూడా దేవునికి అనుకూలంగా లేకుండా పాపం చేసినప్పుడు ప్రభువును చూచి భయపడతారు. అయ్యో నేను తప్పు చేశాను కదా, అయ్యో నేను పాపం చేశాను కదా, అయ్యో నేను దేవునికి నచ్చని కార్యం, దేవునికి విరుద్ధమైన కార్యం, క్రీస్తుకి నచ్చని కార్యము నేను చేశాను కదా అని ప్రజలు భయపడతారు. అదే కాకుండా దేవుడు నాకు చెప్పిన విషయం ఏమో అంటే, ఈ రోజుల్లో చూస్తే ప్రవక్త పిలుపు వేరు, అపోస్తుల పిలుపు వేరు, పాస్టర్స్ పిలుపు వేరు, ఇవేంజలిస్ట్ పిలుపు వేరు. అయితే ప్రవక్తగా నన్ను ఎన్నుకున్న దాని ప్రకారం యేసయ్య నా పిలుపు వేరు, ప్రత్యేకించబడిన దానిగా, అసాధారణమైన వ్యక్తిగా దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు అనేక విషయాలు ఆది కాలములో ప్రవక్తలకి ఏదైతే బయలుపరిచాడో, జరగబోయేది, జరిగేది చాలా విషయాలు భూమి మీద నిజంగా అలాగే దేవుడు కూడా తాను పిలుచుకున్న పిలుపు ప్రకారం నాకు కూడా అనేక విషయాలు దర్శనాల ద్వారా
కళల ద్వారా, స్వరము ద్వారా, దేవుడు స్వయంగా మాట్లాడడం ద్వారా అనేక విషయాలు జరగబోయేది ఈ భూమి మీద జరుగుతున్నది. రాబోయే కాలంలో జరగబోయే సంఘటనలు చాలా విషయాలు దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు, తెలియజేస్తూ ఉంటాడు. నా అభిషేకం అందరికీ ఒకే అభిషేకం ఉండదు. నిన్ను దేవుడు ప్రత్యేకమైన అభిషేకంతో, వరాలతో, ఫలాలతో దేవుడు వాడుకుంటున్నాడు. కాబట్టి దేవాతి దేవుణ్ణి మహిమపరచడానికి ఈ రోజుల్లో చూసినట్లయితే సేవ అంటేనే కొంతమంది ఏదో ఒకటి ఆచరించి సేవ చేస్తే మంచి డబ్బులు ఉండొచ్చు, సేవ చేస్తే మంచి ఆహారం ఉంటుంది, సేవ చేస్తే మంచి వస్త్రాలు ఉంటుంది అనుకుని వచ్చేవారు అంత్య దినముల్లో ఎక్కువగా ఉంటారంట. అయితే దేవుడు అంటున్నాడు, ఎవరు నిజమైన సేవకులు అని నువ్వు గుర్తు ఎరగాలంటే తాను దేవుని స్వరం విని, దేవుని ప్రకారం, దేవుని అడుగుజాడల్లో నడుచుకుంటూ ఏదైతే దేవుని ప్రణాళికలో ఉన్నవన్నీ కూడా, దేవుడు తెలిపినవన్నీ కూడా తెలియజేస్తుంటే, అది జరుగుతూ ఉంటే చూస్తావో వారిని నిజమైన ప్రవక్త అని దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. దాన్ని చాలామంది అంటూ ఉంటారు. ఒక వ్యక్తి, ఒక గొప్ప పాస్టర్ అన్నారు, 85 ఇయర్స్ ఏజ్ ఆ పాస్టర్ గారికి. ఇక్కడ బెంగళూరు పట్టణంలో ఉంటారు. అయితే బైబిల్ కాలేజీ టీచర్ ఆయన, అనేక పట్టాలు పొందారు. కానీ అంటారు, ప్రియా సహోదరి, నీ అంత తెలివి మాకు లేదులే, నీకు లోతైన తెలివి ఉన్నది అని చాలాసార్లు అంటూ ఉంటారు. అయితే నేనంటాను, నా తెలివి కాదు ఇది, దేవుని తెలివి, దేవుని జ్ఞానం. అది ఎలాగ వచ్చిందంటే, ఎప్పుడైతే నువ్వు దేవునితో సావాసం చేస్తూ అధికంగా అన్య భాషలలో నువ్వు మాట్లాడతావో అప్పుడు నీకు వరాలు, ఫలాలు, ఆత్మీయ జీవితం, నీ జీవితం అంతా కూడా దేవునికి మాదిరిగా జీవించడానికి అధికంగా నువ్వు భాషల్లో మాట్లాడినప్పుడు జ్ఞానముతో దేవుడు నింపుతాడు నిన్ను. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. రాబా షకతో రికాల బాబా బాబా. ఇంకొక మాట చూసుకుందాం. దేవుడు యెషయా గ్రంథము 61 ప్రకారం దేవుడు తెలియచేస్తున్నాడు. యెషయా 61, నీకు వెలుగు వచ్చుచున్నది, యెహోవా నీ మీద ఉదయించును. ఆల్రెడీ క్రీస్తును మనం అంగీకరించినాం కాబట్టి మనం వెలుగులో ఉన్నాం. ఆ వెలుగు మన మీద ఉదయిస్తున్నది, ఆ వెలుగు మన మీదకి వచ్చి ఉన్నది. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వెలుగులో మనం ఉన్నాము. కాబట్టి చాలా లోతులోకి, అభిషేకంలోకి దేవుడు తీసుకెళ్ళబోతున్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఇంకొక వ్యక్తి అన్నారు, సిస్టర్ మీరు చాలా అనాయింటింగ్ ఉమెన్ ఆఫ్ గాడ్, నిన్ను నేను గొప్ప ప్రవక్తిగా అనేక చోట్ల మీరు వాడబడులాగా నేను చూడాలని సంతోషిస్తున్నాను అని ఒక సేవకులు అన్నారనమాట. అలాగ దేవుడు ఇంకా నా భర్త విషయంలో కూడా కొన్ని సాక్ష్యాలు చెప్తాను. ఏంటి అంటే, ఎవరైనా కానీ ఒక చిన్న కానుక ఇస్తే కూడా మనం ఎలాగ బ్లెస్ చేయాలంటే, లోపల్లో నుంచి వాళ్ళు ఇచ్చినా ఇకపోయినా ఒకవేళ ఈ ఇస్తేనే బ్లెస్ చేయాలా అంటారు అనుకుంటారని చాలామంది అడగచ్చు. నో, ఇవ్వకపోయినా ఇచ్చినా మనం లోపల్లో నుంచి దేవుడి ఆత్మ కలిగి మంచి మనస్సుతో ఇతరుల్ని మనము బ్లెస్ చేస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇంకొక విషయం ఏమంటే, నన్ను దేవుడు ఎలా నడిపిస్తాడంటే, నాకు
ఎవరిపైన అసూయ కానీ, కక్షలు కానీ, కోపము కానీ అవేమీ ఉండవనమాట. ఎలాగంటే ఆహ్, ఎవరైనా ఎదుగుతూ ఉంటే, ఎవరైనా ఇల్లు కట్టుకొని, చర్చ్ కట్టుకొని, ఇంకా ఏదైనా కొనుక్కొని ఆశీర్వాదంలోకి వెళ్తూ ఉంటే నేను చూసి నిజంగా చాలా సంతోషిస్తాను. ఇంకా బ్లెస్ చేస్తుంటాను. నిజంగా ఒక సేవకుడిని చూశాను. చిన్న సంఘం ఉండేది. అయితే ఆయన ఈరోజు 4 ఫ్లోర్లు బిల్డింగ్ కట్టి 2 ఫ్లోర్స్ చర్చ్‌కి, 1 ఫ్లోర్ వాళ్ళ ఇంటికి, గ్రౌండ్ ఫ్లోర్ మొత్తము షాప్స్‌కి అవి రెంట్‌కిచ్చాడు ఇక్కడే బెంగుళూరులో. చూసి సంతోషించాను నేను. అలాగే ఎవరైనా సేవకులు ఎదుగుతూ ఉంటే, ఎదుగుతుంటే ఇంకా ఆ సేవకులు ఆశీర్వదించబడాలి. ఇంకా దీవించబడాలి. ఇంకా ఆ సేవకుడు ఎదగాలి. ఇంకా విశ్వాసి ఎదగాలి. ఇంకా ఆశీర్వదించబడాలి అని నిజంగా ఈ మనసు నాది కాదు. నాకు యేసయ్య ఇచ్చిన మనసు. అలాగా దీవించే హృదయమే ఎప్పుడు నాకుంటుంది. కాబట్టి నన్ను ఎందుకంటే దేవుడు ఇంకా లోతుకు తీసుకెళ్తా ఉంటాడు. ముందుకు తీసుకెళ్తా ఉంటాడు. ఎప్పుడైతే అలాంటి మనస్సు మనం కలిగి ఉంటామో అప్పుడే మనకు దీవెనలు అధికంగా ఉంటుంది. మన మనసులో ఒక కుళ్ళు పెట్టుకొని, అంటే అసూయ పెట్టుకొని, కక్ష పెట్టుకొని, క్షమించలేని గుణంతో ఏదో ఒకలాగా మనం ఉన్నట్లయితే మనం సేవ చేస్తున్నప్పుడు అలాగ అస్సలు ఉండకూడదు. ప్రతి ఒక్కరిని ప్రేమించే గుణం, ప్రతి ఒక్కరిని హత్తుకునే గుణం, ప్రతి ఒక్కరిని క్షమించే గుణం, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించే ఆ గుణగణాలు మనస్సు మనలో ఉండాలి. మా కుటుంబంలో కూడా చూసుకుంటే కొన్ని వ్యతిరేకతలు మా భర్త కుటుంబంలో చూసుకుంటే నిజంగా రక్షణ లేదు వాళ్ళకి. చాలా విషయాలు నేను ఫేస్ చేస్తుంటాను. కొన్నిసార్లు చాలా కన్నీళ్లు విడిచి ఏడుస్తుంటాను వాళ్ళు చేసే కార్యాలు చూసి. అయితే నిజంగా చెప్తున్నాను, మళ్ళీ అవన్నీ మర్చిపోయి క్షమించి వారిని ప్రేమిస్తూ ఉంటాను. అలాగ దేవుడు నన్ను వాడుకుంటాడు. అలాగ దేవుడు నన్ను మార్చేశాడు. కాబట్టి నువ్వెప్పుడైతే దేవునిలో ఉంటావో దేవుని వెలుగు నీ మీదకొస్తది. ఆ యెహోవా నీ నీతి సూర్యుడి వలె నీ మీద ఉదయిస్తాడు. ఇంకో విషయం యెషయా 62 ప్రకారం, ఐజాక్ 62 ప్రకారం చూస్తే ఆయన మహిమ నీ మీద కనపడుతుందంట. నీవు చూచి ప్రకాశించుదువంట. నీ పాదములు స్థలములో నువ్వెక్కడ పెడితే ఆయన మహిమతో దిగుతావంట. నిజంగా ఈ రోజుల్లో నేను అనుభవించి మళ్ళీ మీకు చెప్తున్నాను. ఏంటంటే ఎక్కడ ఏ సంఘంలో అడుగుపెట్టినా నాతో పాటు దేవుడొస్తున్నాడు. అభిషేకం కూడా దిగుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఉంటూ అనేక సంఘాలలో కాలు పెట్టినప్పుడు, అనేక సేవకుల మీటింగ్లో కాలు పెట్టినప్పుడు, అభిషేకంతో అన్య భాషలతో మాట్లాడుచున్నప్పుడు దేవుడు ఆత్మ అక్కడ దిగుతుంది. ఆ సంఘం విస్తరించబడుతూ ఉంది. ఆ సంఘాలు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా నడిపించబడుతుంది. కాబట్టి నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఎక్కడ సేవకి వెళ్ళినా, ఎక్కడ ఏ చర్చిలో కాలు పెట్టినా నిజంగా ఆ చర్చి దీవించబడుతుంది. ఆ చర్చిలో ఆత్మలు అధికంగా విస్తరించబడతారు. ఆ సేవకుడికి కొరత లేకుండా దీవెనలు వస్తూనే ఉంటుంది. ఈరోజు నా పరిస్థితులు, ఇంకా నేను 80 పాటలు రాసినప్పటికీ కూడా ఇంకా ఒక్కటి కూడా ఆడియో వీడియో చేయలేని పరిస్థితి నాకు ఉండవచ్చు. ఒకవేళ తిరగడానికి నాకు కారు లేకపోయిండొచ్చు. ఒకవేళ ఇంకా అనేక విషయాల్లో సంఘం కూడా 25 మంది, 30 మందే నాకు రావచ్చు. కానీ యేసయ్య నాతో ఉన్నాడు. యేసయ్య అభిషేకం పల్లముగా నా మీద ఉన్నది. నేను వెళ్ళిన ప్రతి ఒక్క చోట ఈ సేవకుని దీవించు ప్రభువా, ఈ సంఘాన్ని దీవించు ప్రభువా, అభిషేకించు ప్రభువా అని అడిగినప్పుడు, మాట్లాడినప్పుడు అదే విధంగా ఆ సేవకులు కుటుంబాన్ని దీవిస్తున్నాడు. ఆ సేవకులు కుటుంబంలో ఉన్న మరణాన్ని కొట్టివేస్తున్నాడు. ఆ సేవకులు కుటుంబంలో ఉన్న రోగాలను తీసివేస్తున్నాడు. నా కళ్ళారా నేను చూసిందేమంటే, ఒక సేవకుని చర్చ్లోకి వెళ్ళినప్పుడు నేను చూశాను, డార్క్నెస్ కనపడుతూ ఉంది. అంటే బ్లాక్నెస్ అంటే మరణం కనపడుతూ ఉంది. నేను అడిగాను,
ప్రభు అయిన యేసుక్రీస్తుని, ప్రభువా ఆ సేవకుని మరణం కొట్టివేయన్నప్పుడు ఆ సేవకునికి ఆయుష్ని దేవుడు పెంచాడు. అలాగా దేవుడు అనేక పరిచర్యలలో, అనేక విషయాలలో దేవుడు ఒకటి చెప్పాడు. ఏంటంటే, లోకంలో నేను ఇప్పుడు అలా సాధారణ వ్యక్తిగా తిరుగుతూ ఉండొచ్చు, మీ మధ్యనే కనిపిస్తూ ఉండొచ్చు, కానీ వన్ డే రాబోతుంది, నువ్వు డైరీలో రాసి పెట్టుకో. దేవుడు పలికిన మాట, ఐ యామ్ బిజీ ఆఫ్ మినిస్ట్రీ, నేను మినిస్ట్రీలో చాలా బిజీ అయిపోతాను, మీరు నన్ను కలుసుకోవడానికి కూడా అపాయింట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. ఈరోజు నేను చిన్న వ్యక్తిగా మీ మధ్యలోనే తిరుగుతుండొచ్చు, కానీ ఒక్కరోజు దేవుడు నన్ను చాలా గొప్ప వ్యక్తిగా, అందలేని స్థితిలో, అత్యున్నత ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచబోతున్నాడు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ఇంకొక విషయం ఏమంటే, నా భర్త నా తమ్ముడితో చెప్పిన సాక్ష్యము ఏమంటే, నా భార్య చాలా పరిశుద్ధమైన సేవ చేస్తుంది, ఆమె దేవునికి అనుకూలంగా జీవిస్తుందన్న మాట పలికారనమాట. అలాగా మనము పేరు తెచ్చుకోవాలంటే నిజంగా మనదై ఉండకూడదు, కానీ దేవుని ఆత్మ కలిగి జీవించాలి, దేవునితో జీవించాలి. హల్లెలూయా. రేబా షక రేఖలబ. కొన్ని నిమిషాలు నేను బలమైన అభిషేకంతో అన్య భాషలతో మాట్లాడుచుండగా నువ్వు ప్రవక్తినితో ఏకమైనప్పుడు ఆ ప్రవక్త ఫలాన్ని, ప్రవక్త ఆత్మని దేవుడు నీ మీదికి రప్పించబోతున్నాడు. నజరుడని యేసు నామంలో నేను పలుకుచున్నా, ఈ అభిషేకమైన ఆరాధనలో, ఈ అభిషేకంతో కూడిన ప్రార్థనలో, మాటలలో నువ్వు ఏకీభవించినప్పుడు దేవాతి దేవుడు నిన్ను ఒక లెవెల్లో తీసుకెళ్ళబోతున్నాడు. నీ పరిస్థితులు మారబోతుంది, నీ అభిషేకం మారబోతుంది, కొత్త అభిషేకంతో నింపబోతున్నాడు. నీ ఉన్న స్థితిలో నువ్వు ఉండవు, నిన్ను దేవుడు గొప్ప స్థితిలో ఉంచబోతున్నాడు. నువ్వు అనుకోని రీతిలో నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నువ్వు అనుకోని రీతిలో గొప్పగా నిన్ను దీవించబోతున్నాడు. నిజంగా నీ సంఘం కట్టబడబోతుంది. నా సంఘం కూడా కట్టబడాలని, నాకున్న స్థలములో చర్చి కట్టబడాలని నేను ఎంతో ప్రయాసపడుతున్నా, ఎంతో ప్రార్థన చేయుచుండగా దేవుడు ద్వారాలు తెరవబోతున్నాడు. సంఘం కట్టబడబోతుంది. మిర్రకల్స్ దేవుడు చేయబోతున్నాడు. రేబే షెకేత రామ షక రాబ రాబ లాబ షక తురక లేబ్రే కేబా రక షేబా రుక తురక లేబ్రా ఖబా రాబ లేబ్రా బాబా షిక తోరిక లాబ రేకేమా షేకే రక లిబ్రబా. స్త్రీలారా, పురుషులారా, ఇంకొక మాట దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కుటుంబంలో ఒకవేళ స్త్రీ అయినా కానీ పురుషులైనా కానీ ఈ మధ్యలో కొంచెం మనస్పర్ధలు, గొడవలు ఏదైనా ఉండొచ్చు, కానీ అవన్నీ కూడా ప్రార్థనతో నువ్వు జయించే శక్తి నీకు ఉన్నది. కాబట్టి సడన్ డిసిషన్ తీసుకుని ఎటు దేవునికి నచ్చని కార్యాలు, అంటే సాతానికి అనుకూలమైన కార్యాలకు వెళ్ళొద్దు. ఓర్చుకొని జీవించు, జయం నీదే. ఎప్పుడైతే నువ్వు ఓర్చుకుంటావో, నిదానం కలిగి ఉంటావో, కొన్ని సందర్భంలో కోపం వచ్చినప్పుడు నన్ను కూడా భయంకరంగా తిట్టేసినప్పుడు మా ఆయన, నేనేం అంటే దాన్ని ఈజీగా తీసుకుంటాను, సైలెంట్గా ఉంటాను. కోపమంతా చల్లారిపోయినాక మనల్ని వారే ప్రేమిస్తారు. కాబట్టి భార్యకైనా భర్తకైనా కోపం ఉండొచ్చు, ఆ సమయంలో మీరు ఏదో ఒక గొడవ ఉండొచ్చు, కానీ మీరు ఓర్చుకొని ఉన్నప్పుడు, నిదానంగా ఉన్నప్పుడు, ప్రేమ కలిగి ఉన్నప్పుడు
ఇంకొక విషయం ఏమంటే అధికంగా మన జీవితంలో క్షమించే గుణం ఉండాలి. ఆ క్షమించే గుణం లేకపోతే అండర్‌స్టాండింగు రాదనమాట. ఎప్పుడైతే ఒకవేళ కుటుంబంలో వారిదే తప్పైనా కూడా మనది కరెక్ట్ అయినప్పటికీ కూడా మనలో ఏముండాలంటే క్షమించే గుణం ఉన్నప్పుడు ఆ కుటుంబంలో మనము ఆ రూతు వలె కుటుంబాన్ని కట్టుకుంటాం. తర్వాత జ్ఞానముతో కుటుంబాన్ని కట్టుకునే స్త్రీగా, పురుషునిగా మనల్ని దేవుడు మారుస్తాడు. హల్లెలూయా! థ్యాంక్ యూ జీసస్. రిఖరబ షకదుర కబరబ లబ బబ 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 రిఖరబ రబ లబ. ఇంకొక విషయం దేవుడు చెప్పమన్నాడు. ఏంటంటే ఇప్పుడు దాకా క్రైస్తవులందరూ మనం అనుండొచ్చు. శ్రమలు, కష్టాలు, కన్నీళ్ళు, సేవలో కానీ, అన్నిట్లో కానీ మనం ఎంతో కష్టపడ్డాం, బాధపడ్డాం, శ్రమలు అనుభవించాం. ప్రభువులో ఇంకా ముందుకెళ్తున్నాం. అయితే దేవుడు అంటున్నాడు, నాకు మార్నింగ్ తెలిపిన మాట ఏంటంటే దేవుడు రాబోయే దినాల్లో మనకసలు కష్టాలు, కన్నీళ్ళు, వేదనలు, బాధనలు ఈ భూమి మీద ఉన్నాయి. అది ఉంటాయంట, మనకు కాదంట. ఎవరికంట? ఆల్రెడీ ప్రభువుని నమ్మకుండా, ప్రభువుని వెంబడించకుండా, క్రీస్తుని అంగీకరించకుండా, క్రీస్తులో లేకుండా, లోకం వైపు చూస్తూ, లోకానుసారమైన జీవితంతో, పాపంలో, శాపంలో జీవిస్తున్న ప్రజలకి భయంకరమైన ఉగ్రత దిగిపు రాబోతుందంట. అయితే ఈ లోకంలో అనేక ఉగ్రతలు వస్తాయంట. కానీ నాకు దేవుడు చెప్పాడు, ప్రభు అయిన క్రీస్తుని నమ్మి ఉన్న నీకి